ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకే పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధులారా, భగవద్గీత కర్మయోగంలోని శ్రీమద్ భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగంలో 2వ శ్లోకం, వ్యామిశ్రేణేవ వ్యాఖ్యేన బుద్ధిం మోహయసేవమే తదేకం వద నిశ్చత్య ఏన శ్రేయోః మవాప్నుయాహం యాం వ్యామిశ్రేణ ఇవ వాక్యేన బుద్ధిం మోహయసే నమే తదేకం వద నిశ్చత్య ఏన శ్రేయః అహమాప్నుయాత్. వ్యామిశ్రేణ ఇవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తత్ ఏకం పద నిశ్చస్య ఏన శ్రేయః అహం ఆప్నుయాం. పలశ్చేదం దాన్ని. వ్యామిశ్రేణ ఇవ కలగాపులగం వలె ఉన్న వాక్యేన నీ మాటలతో మే నాకు బుద్ధిని మోహయసి ఇవ భ్రమింపజేస్తున్నట్లున్నావు. దేని చేత అహం నేను శ్రేయస్సును ఆప్నుయాం పొందుదును. తత్ ఏకం అటి ఒక మార్గం కర్మమును జ్ఞానమును నిశ్చయముగా పద చెప్పు. వ్యామిశ్రేణ ఇవ వాక్యేన మే బుద్ధిం మోహయసి ఇవ తత్ నిశ్చత్య ఏకం వద ఏన అహం శ్రేయః ఆప్నుయాం. కలగా పులగం వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగునట్టు చేస్తున్నావు కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గం నిశ్చయముగా తెలుపు. అర్జునుని ప్రశ్న కొనసాగుతుంది. వ్యామిశ్రేణేవ వాక్యేన చూడటానికి పరస్పర విరుద్ధంగా ఉన్న వాక్యాల వల్ల ఏమిటి ఆ వాక్యాలు? జ్ఞానాన్ని మెచ్చుకొని కర్మ చేయని చెప్పడం. ఎన్నికల ప్రచారంలో ఒక పార్టీని బాగా మెచ్చుకుని అందువల్ల రెండవ పార్టీకి ఓటు ఏంటంటే ఎట్లా ఉంటుంది? అలా ఉంది అర్జునుడి పరిస్థితి. అసలే మోహంలో పడి అయోమయ పరిస్థితిలో ఉన్నాడు. దానికి తోడు కృష్ణ పరమాత్మ మరింత తికమక పెడుతున్నాడు. బుద్ధి మోహయసి, నీ వాక్యాల వలన నా బుద్ధి తికమక పెడుతున్నావు. ఇక్కడ బుద్ధి అంటే బుద్ధే. అంతకు ముందు శ్లోకంలో బుద్ధి అంటే జ్ఞానం అన్నాం, ఇక్కడ బుద్ధి అంటే బుద్ధే. అందువల్ల మనం శాస్త్రం నేర్చుకోవడానికి గురువు అవసరమని చెబుతారు. ఇక్కడ అర్జునుడు వాడిన ఒక ముఖ్యమైన పదాన్ని గమనించాలి మనం. ఇవ పదం వేశాడు ఇక్కడ. ఇవ అంటే ఉన్నట్టుగా. ముందు శ్లోకంలో నువ్వు సరిగ్గా చెప్పలేదన్నాడు, కానీ ఇక్కడికి వచ్చేసరికి తన తప్పు తెలుసుకున్నాడు. స్నేహితుడు, శ్రేయోభిలాషి, కరుణామూర్తి, గురువైన శ్రీకృష్ణ పరమాత్మ అతన్ని ఎలా తికమక పెట్టగలడు? కృష్ణుని మీద అపారమైన భక్తి శ్రద్ధలు ఉన్నాయి అర్జునునికి. అందువల్ల నీ వాక్యాలను అయోమయంలో పడేస్తున్నాయి అన్నాడు. గురువుని తప్పట్టకూడదు, గురువు మీద శ్రద్ధ ఉండాలి. అలాగని గురువు ఏది చెప్తే దాన్ని గుడ్డిగా స్వీకరించ అవసరం లేదు. అయితే ఏం చేయాలి? గురువుకి చెప్పాలి, మీ బోధ సరిగ్గా ఉన్నా నాకు తార్కికంగా అనిపించడం లేదు, అందువల్ల నాకు దయచేసి మళ్ళీ చెప్పండి, గురువు మళ్ళీ చెప్పండి. మళ్ళీ శ్రద్ధగా వినాలి. అప్పటికీ అర్థం కాకపోతే మళ్ళీ వినాలి. అలా ఎన్నిసార్లు మనం సరిగ్గా అర్థం చేసుకునేంత వరకు సరిగ్గా అర్థం చేసుకున్నామని ఎవరు చెప్తే తెలుస్తుంది? అందులో తార్కికంగా తప్పేమీ లేదని మనకు తెలిసినప్పుడు మనకు తర్కప్రధానంగా ఒక గ్రంథం ఉంది, అది బ్రహ్మసూత్రాలు. దాన్ని న్యాయప్రస్థానం అని కూడా అంటారు. న్యాయం అంటే తర్కం. అందులో మనకు కలిగే సందేహాలన్నిటినీ తర్కం ద్వారా జవాబులు దొరుకుతాయి. మన మతం కేవలం శ్రద్ధ మాత్రమే మనకు విషయం అర్థమయ్యేలాగా వివరిస్తుంది. అందువల్ల మీరు ఒప్పుకునేదాకా ఎన్ని ప్రశ్నలైనా అడగవచ్చు. అందువల్ల అర్జునుడు కృష్ణ పరమాత్మ తప్పు పట్టకుండా నీ వాక్యాలు పరస్పర విరుద్ధంగా ఉన్నట్లుగా ఉన్నాయి, కానీ నేను నిన్ను కాదనలేను అంటున్నాడు. తదేకం వద నిశ్చయేన, అందువల్ల వాటిలో ఏదో ఒక దాని గురించి స్పష్టంగా చెప్పు, అంతేగాని జ్ఞానాన్ని పొగిడి అందువల్ల కర్మ చేయనకు. ఏదో ఒకటి చెప్పు. ఈ సూత్రాన్ని నిజ జీవితంలో చాలామంది పాటిస్తారు.
కొంతమంది గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నా క్లాసులు అవసరం లేవగానే నేనేం చేయాలో చెప్పండి చాలు అంటారు. నేటి జీవితంలో మరీ యాంత్రికంగా తయారైపోయింది. ఉద్యోగంలోనూ ఎక్కువగా బుద్ధి ఉపయోగించవలసిన అవసరం పని ఉండదు. ఆఫీసులో యాంత్రికంగా చేసి అలసిపోయి మళ్ళీ యాంత్రికంగా ఏదో పుస్తకానికో టీవీకో అతుక్కుపోతాం. బుద్ధి ఉపయోగించాల్సిన పరిస్థితి బొత్తిగా తగ్గిపోతుంది. ఒకవేళ బుద్ధిని ఉపయోగించవలసిన పరిస్థితి ఎదురైతే గురువుగారు పరిగెడతారు. గురువుగారు ఇల్లు కొనమంటారా, అక్కడ కొనమంటారా, ఇక్కడ ఆఖరికి ఈ డ్రెస్ వేసుకోవాలా, ఆ డ్రెస్ తేల్చుకోలేరు కొందరు. వాళ్ళు ఆలోచించే పని లేకుండా గురువుగారు 10 లేక 20 నియమాలు ఇస్తే హాయిగా పాటించేయవచ్చని చూస్తారు. వేదాంతం వివేకం ఉపయోగించాలని ప్రత్యేకంగా చెప్తుంది. శంకర్ల వారు వివేక చూడమని ఒక గ్రంథాన్ని రాశారు. పశువులకు మనకు మధ్య ఉన్న వేదం ఈ వివేకమే. మనం బుద్ధిని ఉపయోగించుకోకపోతే మనం మనిషి రూపంలో తిరుగుతున్న పశువుల కింద కోసం. అందువల్ల కృష్ణ పరమాత్మ సలహా ఇవ్వడం. మన శాస్త్రం గొప్పతనం ఏమిటంటే అది ముందు సలహా ఇస్తుంది, కానీ తర్వాత సలహాలు ఇవ్వటం మానేస్తుంది. సలహాలు ఇవ్వటం, నిజబోధ చేయటం ఏ సాంప్రదాయమైన మంచిది కాదంటారు. అలా సలహాలు ఇస్తే నిజబోధ చేస్తేనే మనం చేయాల్సిన పనులు వరుసగా ఎవరో చెప్పడం అవుతుంది. మనకు మెదడుకు మేత పట్టే అవసరాన్ని కానీ అవకాశం కానీ ఉండదు. అందువల్ల మనకు కావాల్సిన జ్ఞానబోధ అంటారు. సత్యం వద అని చెప్తే అది కేవలం నిజబోధ అవుతుంది. దాని బదులు సత్యం ఎంత విలువైందో, సత్యం పలకటం వల్ల కలిగే మంచి ఏమిటో, సత్యం పలకటం వల్ల కలిగే హాని ఏమిటో, దాన్ని మన జీవితంలో ఒక విలువగా ఎలా మలుచుకోవాలో మనకు ఎవరైనా చెప్తే వాళ్ళు మనకు సత్యం గురించి సంపూర్ణ జ్ఞానాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. సత్యం పలకాల వద్దో మనం తెలుసుకోవాలి. అందువల్ల నిజబోధ చేస్తే అది ప్రాథమికం, పై మాటలు అవుతుంది. అదే జ్ఞానబోధ చేస్తే అది 10 కాలాలు. కానీ అర్జునుడు కర్మజ్ఞానం ఏదో తేల్చి చెప్పమంటున్నాడు. కృష్ణ పరమాత్మ తేల్చి చెప్పేస్తే మనకు 18 అధ్యాయాల గీత వచ్చేది కాదు. మనం చదువుకునే రోజుల్లో ఏ టెన్షన్ కవితలో నేర్చుకోవాలి వచ్చినప్పుడు ఏమనుకుని ఉంటాం. ఈ టెన్నిసన్ తీరి కూర్చుని ఈ కవితలు ఎందుకు రాశాడు, అతను రాశాడు కాబట్టి మనం చదవాల్సి వస్తుంది. అలా కృష్ణ పరమాత్మ మధ్యన యుద్ధం చేయాలి అంటే 18 అధ్యాయాలు ఉండేవి కదా అనిపించవచ్చు. కానీ కృష్ణ పరమాత్మ పద్ధతి అది కాదు. ఆయన పద్ధతి సలహా ఇవ్వటం కాదు, నిజబోధ చేయటం కాదు. ఆయన పద్ధతి జ్ఞానబోధ చేయటం. జ్ఞానబోధ వల్ల మార్పు వస్తుంది. మనిషిలో మార్పు వస్తేనే ఏం చేయాలో తెలుసుకోగలుగుతాం. లేకపోతే ఎక్కడ ఇల్లు కొనాలో, ఎక్కడ ఇల్లు కొనాలా అక్కడ అని గురువు గారిని అడగాల్సి వస్తుంది. అప్పుడు గురువు కాస్త కన్సల్టెంట్ అవుతారు. కృష్ణ పరమాత్మ అలా కన్సల్టెంట్ అవదలుచుకోవాలి. అహం శ్రేయ ఆప్నుయాం, నేను నీ సలహాను శ్రద్ధగా పాటిస్తాను, నాకు శ్రేయస్సు కలుగుతుంది, అంటే మోక్షం వస్తుంది. మంగళం భగవాన్ విష్ణు మంగళం మసూదన మంగళం గరుడధ్వజ శ్రేయకాంతాయ కళ్యాణధేర్ధేర్ధ్రం శ్రీ వెంకట నివాస శ్రీనివాసాయ మంగళాశాసన పరైమదాచ మంగళం గుణసుందవే మంగళం నారసమాయ మంగళం గుణసుందవే మంగళాలా నివాసాయ యాదాద్రీసాయ మంగళం మంగళాశాసన పరైమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృపాయ అస్తు మంగళం. స్వస్తి. జయ శ్రీరామ్.